హలో గాయ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పారిజాతం ఫోన్ చేసి కాంచనకు అసలు విషయాన్ని చెప్తుంది. దీప తన కడుపులోని బిడ్డను త్యాగం చేయాలని అనుకుంటుందని చెప్పడంతో కాంచన షాక్ అవుతుంది. మరోవైపు దాస్ని కలిసిన దశరథ దీప తన కడుపులోని బిడ్డను వదులుకుంటుందని చెప్తాడు. విహారయాత్ర పేరుతో కార్తీక్, దీపలు హాస్పిటల్కి బయలుదేరతారు. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ గురువారం ఎపిసోడ్ ఏంటంటే, కార్తీక్, దీపలు బయటకు వెళ్తుండగా కాంచన వారిని అడ్డుకుంటుంది. సరదాగా ఇద్దరం కలిసి బయటకు వెళ్తున్నామని కార్తీక్ చెప్పినప్పటికీ కాంచన వాళ్ళ మాటలు నమ్మదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు కార్తీక్, నువ్వు దీపని తీసుకొని వెళ్తోంది విహారయాత్రకు కాదు, హాస్పిటల్కి అని అరుస్తుంది. ఆ మాట వినగానే కార్తీక్, దీపల గుండె ఆగినంత పనైంది. వాడు ఎందుకు తీసుకెళ్తున్నాడో నాకు తెలుసు, పారిజాతం పిన్ని నాకు మొత్తం చెప్పిందని చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. ఇది వాడి తప్పు కాదు, అంతా ఈ దీప తప్పు. బయట మంచిదానిలా నటిస్తూ ఇంట్లో నా కొడుకుని తన నీ మాయలో పడేస్తుంది. అంతా నీకు నచ్చినట్టే జరగాలి కదా దీప అని ఆమెపై నిందలు వేస్తుంది కాంచన. దాంతో దీప కళ్ళు చెమర్చాయి. కానీ ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. అప్పుడే సీన్లోకి దశరథతో కలిసి శివనారాయణ ఎంట్రీ ఇస్తాడు. నా దగ్గర దీపకు బాలేదని చెప్పి లీవ్ తీసుకున్నావు, ఇప్పుడేమో దీపని తీసుకొని ఆస్పత్రికి వెళ్తున్నావు అంటే నాకు చెప్పింది అబద్ధమా అని శివనారాయణ కూడా కార్తీక్ను నిలదీస్తాడు. దశరథ ఏదో చెప్పబోతుండగా నేను నీతో తర్వాత మాట్లాడతానని అంటుంది కాంచన. నీ కడుపులో నా కొడుకు బిడ్డను మోయడం నీకు ఇష్టం లేదు. రేపు ఇంకో బిడ్డ పుడితే శౌర్యను ఎక్కడ సరిగ్గా చూడలేనేమో అన్న భయంతో ఈ బిడ్డను వదిలించుకోవాలని చూస్తున్నావు. నిజం తెలిస్తే నేను ఒప్పుకోను కాబట్టే విహారయాత్ర పేరుతో నా కొడుకుని ఒప్పించి హాస్పిటల్కి వెళ్తున్నావు. ఎంత దారుణం దీప ఇది అని అంటుంది కాంచన. ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పడం, మేం ఏ ఆశలు పెట్టుకునే వాళ్ళం కాదని కంటతడి పెడుతుంది కాంచన. మేమంతా పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నామని ఏడుస్తుంది కాంచన. బాధపడుతుంటే పక్కనే ఉన్న అనసూయ దీపపై కోప్పడుతుంది. దీప, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? కడుపులోని బిడ్డ క్షేమంగా ఉంటుందని, ఇదంతా అబద్ధమని ఒక్క మాట చెప్పు తల్లి. అనాథలా ఉన్న నిన్ను చేరదీసి జీవితాన్ని ఇచ్చిన ఈ కుటుంబం కోసం నువ్వు ప్రాణాలిచ్చినా తక్కువే. అలాంటిది శౌర్య కోసం ఈ బిడ్డను చంపుకుంటావా అని ఆవేదనతో దీపను అడుగుతుంది అనసూయ. దీప తలదించుకొని ఏడుస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి కానీ పెదవి దాటి ఒక్క మాట కూడా రావడం లేదు. ఆ మౌనం కాంచనకు ఇంకా కోపాన్ని తెప్పించింది. అది మనకు సమాధానం చెప్పదు. అది ఒకటి అనుకుంది అంటే అది చేసే తీరుతుంది. దానికి మన మీద ప్రేమ ఎక్కడుంది? ఎంతైనా పరాయి మనిషి కదా, అందుకే పరాయి దానిలాగే ఆలోచిస్తుంది. మనల్ని తన సొంత మనుషులుగా ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకుంది. నా కొడుకుని తన మాటలతో బురిడి కొట్టించి హాస్పిటల్కు తీసుకువెళ్ళేలా చేసిందని కాంచన అంటుంది. ఆ మాటలు దీపను మరింత కుంగదీశాయి. కాంచన అన్న పరాయి మనిషి అనే మాట దశరథకు ముళ్ళలా గుచ్చుకుంది. దీప పడుతున్న బాధ, ఆమె త్యాగం తెలిసిన దశరథ ఇక మౌనంగా ఉండలేకపోయాడు. దశరథ గట్టిగా ఆపు కాంచన, దీపని ఇంకొక్క మాట కూడా అనడానికి వీల్లేదని అంటాడు. కార్తీక్ లోపల వణికిపోతాడు. మామయ్య ఎక్కడ నిజం చెప్పేస్తారో, దీప ఆరోగ్యం గురించి తెలిస్తే అమ్మ తట్టుకోలేదు అని కార్తీక్ టెన్షన్ పడతాడు. దీప ఎందుకు హాస్పిటల్కి వెళ్తుందో నీకు తెలుసా అని శివనారాయణ అడగ్గా నిజం నేను చెప్తానని అంటాడు దశరథ. ఇంట్లో పారిజాతం పక్కపక్క నవ్వుతుంటే జ్యోత్స్న వచ్చి, ఏమైంది గ్రాని, తాతయ్య డాడీ ఎక్కడికి వెళ్ళారు అని జ్యోత్స్న అడుగుతుంది. జ్యోత్స్న, నీకు తెలియకుండా ఈ ఇంట్లో చాలా జరుగుతున్నాయి. ఆ దీప తన కడుపులోని బిడ్డను వదులుకోవాలని చూస్తుంది. కార్తీక్ బిడ్డను కంటే తనకి ఈ ఇంట్లో మంచి గుర్తింపు వస్తుంది, కానీ దానిని వద్దనుకుంటుంది. అంటే దాని వెనుక ఏదో పెద్ద రహస్యమే ఉండి ఉంటుంది అని పారిజాతం చెప్పడంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. దీప హాస్పిటల్కు వెళ్తుంది అంటే తను బ్లడ్
శాంపిల్స్ ఇచ్చి బోన్ మ్యారో ట్రీట్మెంట్కు రెడీ అయిపోయిందా, అంటే తనే అసలైన వారసురాలా అని టెన్షన్ పడుతూ అక్కడి నుంచి బయలుదేరింది జ్యోత్స్న. అటు దశరథ్ దీపను అలా అందరూ కలిసి నిందించడం నేను చూడలేకపోతున్నాను. దీప గొప్పతనం ఏంటో మీలో ఎవ్వరికీ తెలియదు. తను ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో తెలిస్తే ఇప్పుడు నిందిస్తున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటారు. నిజానికి దీప అని దశరథ నిజం చెప్తుండగా దశరథ మాట పూర్తి కాకముందుకి కార్తీక్ మధ్యలో దూరి ఆపేస్తాడు. కార్తీక్ మండిపడుతూ, మామయ్య చాలు ఆపండి. ఏ అర్హతతో మీరు నా భార్య గురించి, నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డ గురించి మాట్లాడుతున్నారు? ఇది మా వ్యక్తిగత విషయం. మీరు మా ఇంటి మనిషి కావచ్చు. మా వ్యక్తిగత నిర్ణయాల్లో తలదూర్చే హక్కు మీకు లేదని కార్తీక్ అనడంతో అక్కడున్న వారంతా షాక్ అవుతారు. దశరథ్ను కార్తీక్ అలా అనడం శివనారాయణకు అస్సలు నచ్చలేదు. కార్తీక్ నీ సంస్కారం అర్హతల గురించి మాట్లాడే వరకు వెళ్ళిందా? అయితే ఇప్పుడు నేను అధికారాల గురించి మాట్లాడతాను. నా కొడుకుని నువ్వు నోరు ముయ్యమనొచ్చు. నీ భార్య కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డ గురించి మాట్లాడే పూర్తి అర్హత, అధికారం నాకున్నాయి. ఎందుకంటే నీ తల్లి కాంచనను కన్న తండ్రిని నేను. ఇప్పుడు చెప్పు, నా మనవరాలి కోరికను కాదని మీరు ఆ బిడ్డను ఎందుకు వదులుకోవాలని అనుకుంటున్నారు? హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు అని శివనారాయణ కార్తీక్ను ప్రశ్నిస్తాడు. మీరు బిడ్డను ఎందుకు వదులుకోవాలని అనుకుంటున్నారని శ్రీధర్ కూడా కార్తీక్ దీపాలపై సీరియస్ అవుతాడు. నీ కడుపులో ప్రాణం పోసుకున్న బిడ్డ వల్లే నీకు ఈ ఇంట్లో గుర్తింపు వచ్చింది దీప. ఆ బిడ్డను కాంచన చేతుల్లో పెడితేనే నువ్వు అత్త రుణం తీర్చుకున్నట్టు. ఇప్పుడు మాట తప్పుతావా అని శ్రీధర్ నిలదీస్తాడు. అందరి మాటలకు దీప కన్నీరు మున్నీరు అవుతుంది. అనసూయ దీపను గట్టిగా పట్టుకొని నిలదీస్తుంది. చెప్పు దీప, ఈ బిడ్డను నా చేతుల్లో పెడతానని మాటిచ్చావు కదా, ఎందుకు ఈ అబద్ధాలు అని అనసూయ దీపను ప్రశ్నిస్తుంది. అప్పుడు కార్తీక్ ఇక భరించలేకపోయాడు. చాలు ఆపండి, అందరూ కలిసి దీపను దోషిగా నిలబెడుతున్నారు. కానీ అసలు నిజం ఏంటో మీకు తెలుసా? అమ్మా, నిన్నే అడుగుతున్నాను. తల్లి ప్రాణం, బిడ్డ ప్రాణం ఈ రెండిటిలో ఒకరి ప్రాణమే దక్కుతుంది అన్నప్పుడు ఒక భర్తగా నేను ఏం చేయాలి? నువ్వైతే ఏం చేస్తావు? ఎవరి ప్రాణాలు కాపాడుకుంటావు అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో అందరూ పిడుగుపడినట్టుగా నిలబడిపోతారు. కార్తీక్ మాటలకు కాంచన షాక్ అవుతుంది. దీప ప్రాణం ప్రమాదంలో ఉందన్న నిజం తెలిసి అందరూ మూగబోతారు. తల్లి ప్రాణమా, బిడ్డ ప్రాణమా అంటే ఆ తల్లి ఎవరే